హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటానండి. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గురించి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని. అలాగే ఈ రోజు నేను ఒక్క 10,000 రూపాయల పెట్టుబడితో 4 రకాల బిజినెస్లు చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఐడియాస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎవరైతే మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకోగలుగుతాము, మాకు ఎలాంటి మొహమాటము లేదు, మేము కష్టపడే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. 10,000 రూపాయలు పెట్టుబడితో చేసుకునే దానిలో ఈ రోజుల్లో 2025లో బెస్ట్ బిజినెస్ అయితే క్లౌడ్ కిచెన్ అండి. ఈ క్లౌడ్ కిచెన్ అనేది మనము ఇంట్లోనే వంట చేసి మనము సప్లై చేయడం. అయ్యో ఎలా అండి, మేము ఇంట్లోనే ఉంటాము, మాకు వంట చేయడం వచ్చు, ఒకవేళ రాకపోయినా ఒక 10 daysలో దానిపైన నైపుణ్యం సాధించగలుగుతాము, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి కదా అనుకుంటుంటారు చాలా వరకు. నిజమేనండి, మనము వంట చేయడము ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఒక 10 daysలో దానిపైన నైపుణ్యం సంపాదించుకోగలుగుతాము. కానీ మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము మార్కెటింగ్ చేయాలి అంటే ఇంట్లోనే ఉండే వాళ్ళం కాబట్టి మనం బయటికి వెళ్ళి సేల్ చేయలేము, ఇంట్లో నుంచి వెళ్ళలేము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక వెబ్సైట్ అయితే తప్పకుండా క్రియేట్ చేసుకోవాలి. వాట్సాప్ అన్నా, కనీసము గ్రూప్ వాట్సాప్ అన్నా యాప్ అనేది ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని, అలాగే మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే జొమాటో కానీ వీటిల్లో మీరు టైప్ ఖచ్చితంగా అవ్వాలండి. మీరు ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్, జొమాటో వీటిల్లో సోషల్ వెబ్సైట్లలో మీరు జాయిన్ అయితేనే మీరు ఈ బిజినెస్కు అర్హులు, మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా మీరు గూగుల్ లేకపోతానే మన లోకల్ జొమాటో కానీ స్విగ్గీ కానీ వీటికి టైప్ అవ్వడానికి పూర్తి వివరాలు ఉంటాయి అందులో. కాబట్టి మీరు వెంటనే దాంట్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసుకొని మీరు ఏ ఏరియాలో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు, దానికి అందుబాటులో ఉన్నటువంటి వాటిలో మీరు టైప్ అవ్వాలండి. కొంత కమిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటూ స్టార్ట్ చేశారు కాబట్టి. దీనికి మనకు ఒక 10,000 రూపాయలు అయితే చాలండి. ఎందుకంటే మనకు సపరేట్ గా దానికోసం గ్యాస్ కొనాల్సిన అవసరం లేదు, వంట కిచెన్ రూమ్ కూడా మనము రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ అన్ని ఉంటాయి కాబట్టి కిచెన్ లో మనకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని మనం తీసుకొచ్చుకోవాలి, కుకింగ్ కు కావాల్సినవన్నీ. అలాగే కొంత రిజిస్ట్రేషన్ సోషల్ మీడియాలో చేసుకోవడానికి కొంత ఖర్చు వస్తుందండి, చాలా తక్కువ ఖర్చే. అంతా కూడా మీకు ఒక 10,000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. దీన్ని మీరు మంచిగా రన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కమిషన్ పోను కూడా మీకు బాగా డబ్బులు మిగులుతుందండి. ఇంతకంటే తక్కువ పెట్టుబడితో ప్రజెంట్ ఇంకా ఏ బిజినెస్లు లేవండి ఇంట్లో ఉంటూ చేసుకునే వాటిలో. వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అనమాట ఇది. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి దీనికి రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. దీనికి కూడా మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎడిటింగ్ చేయడం స్కిల్స్ ఉంటే చాలు, పెద్ద చదువులు కూడా అవసరం లేదు. మీరు 10th పాస్ అయితే చాలండి. ఎడిటింగ్ చేస్తే ఒక షార్ట్ వీడియో అయినా కానీ ఎంత పర్ఫెక్ట్ గా చేసినా ఈ రోజుల్లో ఎడిటింగ్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి ఎడిటింగ్ కు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. మెయిన్లీ ఇప్పుడు యూట్యూబర్స్ కి ఎడిటింగ్ కు చాలా డిమాండ్ ఉంది. కాబట్టి మీరు ఒక షార్ట్ వీడియోకి ఎడిటింగ్ కి 500 తీసుకుంటున్నారండి, ఎడిటింగ్ చేసి తమ్నైల్ చేయించినందుకు. అలాగే మీకు ఒక ఫుల్ వీడియో కనుక మీరు తమ్నైల్ చేసి ఎడిటింగ్ చేసి ఇచ్చారంటే వాయిస్ ఓవర్ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది గంటలో పని, తెలిసిండాలి, వర్క్ వచ్చిండాలి. అదే నేను అనేది, ఒక వర్క్ పైన నైపుణ్యం సాధించాలి ఏదైనా కానీ. అలా చేసినట్టయితే ఈజీగా మీరు రోజుగా 1 లేదా 2 చేసుకున్న 500 నుంచి 1,500 రూపాయలు తప్పకుండా సంపాదించుకోగలుగుతారు. అలాగే థర్డ్ వన్ వచ్చి మామ్మ అండ్ పాప్ స్టోర్లు అనేసి చాలా మంది
స్టార్ట్ చేస్తున్నారు. మనం దానిని కిరాణా కొట్టు అని పిలుస్తాము. వీళ్ళు ఇప్పుడు ఇలా ఫ్యాషన్ గా పిలుచుకుంటున్నారండి. వీటిల్లో మనకు గ్రాసరీస్ అన్ని ఉండకపోయినా పిల్లలకు కావాల్సినవన్నీ స్నాక్స్, అలాగే స్మాల్ థింగ్స్ ఇంటర్లోకి మనం వెంటనే సూపర్ మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చుకోని అవసరం లేకుండా కావాల్సిన నీడ్స్ అంటే షాంపూలు, సోప్స్, అగరబత్తీలు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉండే టెంకాయలు, ఇలా చిన్న స్మాల్ కిరాణా దుకాణం పెట్టుకున్నా కూడా 10,000 రూపాయల పెట్టుబడితో రోజుకు 500 సంపాదించుకోవచ్చండి. నిజానికి సూపర్ మార్కెట్ పెట్టిన వాడికి కూడా టెన్షన్. ఎందుకంటే ఈ బిజినెస్ జరుగుతుందో జరగదో, జరగకపోతే ఎక్స్పెన్సెస్ ఎక్కువ. సూపర్ మార్కెట్కి నెల వచ్చేలకు రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, అన్ని కట్టాలి. దీనికైతే ఏం అవసరం లేదంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఒక చిన్న రూమ్ స్పేస్ ఉంటే సరిపోతుంది. అందులో స్టాక్ పెట్టుకొని దానిలో మళ్ళీ మనము సేల్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు. అదే సూపర్ మార్కెట్ అయితే ఈ రోజు ఎడ తీసుకుంటున్నారు, తిరుపతికి పోతే తిరుపతిలో సూపర్ మార్కెట్ లో డిమార్ట్లోకి వెళ్తున్నారు, లేదంటే విజయవాడకి వెళ్తే విజయవాడలో తీసుకొచ్చుకుంటున్నారు. అలా అయిపోయిందండి ఈ రోజుల్లో. మన ఊర్లో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చి మన ఊరు వాళ్ళు కొంటారు అనేది అయితే నథింగ్. చాలా మంది ఎక్కడెక్కడికో బయట ఊర్లకు పోయినప్పుడు కూడా మోర్కు ఇట్లా వెళ్ళి తీసుకొచ్చేసుకుంటున్నారు. కాబట్టి స్మాల్ కిరాణా దుకాణం పెట్టుకున్నా టెన్షన్ లేకుండా ఇంట్లోనే ఉంటూ పిల్లలకు చేసి పెట్టుకుంటూ అయితే మేము ఈ పని అనేది అనుకోవద్దండి. ఎందుకంటే మీకు రోజుకు 500 సంపాదించుకోగలిగినా కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చండి. నిజానికి ఎవరో ఏమనుకుంటారేమో 10,000 రూపాయలు పెట్టి చిన్నది ఏంది కిరాణా కొట్ట, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని నేను అస్సలు అనుకోకుండా మీరు స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు డబ్బులు ఎర్న్ చేసుకోగలుగుతారు. అలాగే 4th వన్ వచ్చేసి దీనికి నైపుణ్యం ఉంటే చాలండి. హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అంటే ఒక 10,000 రూపాయలు కూడా అవసరం ఉండదండి వీటికి. హ్యాండ్ మేడ్ ఉళ్ళను ఏవైనా కానీ, బొమ్మలు టెడ్డీ బేర్స్ కానీ, ఉళ్ళనివి వాల్ పేపర్స్ కానీ, ఇలా ఏవైనా కానీ మీరు క్రియేటివిటీగా చేయగలిగేటుకుంటే పర్సులు కానీ, లేదు అంటే ఇలా చైన్స్ డిజైన్ చేయడం కానీ, లేదంటే బ్యాంగిల్స్ థ్రెడ్స్ చుట్టి డిజైన్ చేయడం కానీ, ఇలా మీకు అంటూ ఒక స్పెసిఫిక్ గా కొన్ని వాటిపైన నైపుణ్యం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఉంటుంది. అలా మీకు ఏం నైపుణ్యం ఉందో మీరు ఒకసారి ఆలోచించుకుంటే తప్పకుండా అబ్బా వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, వాళ్ళకు చాలా టాలెంట్ ఉంది అనేది నథింగ్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తెలివి ఉంటుంది. అందులో మీరు హ్యాండ్ మేడ్ గా ఏం చేయగలుగుతారు అనేది, మొక్కలు పెంచడం అయినా సరే అండి. ఒక చిన్న కుంపట్లలో మొక్కలు పెంచినా కూడా ఒక్కొక్క మొక్క వచ్చేసి కొంచెం పెద్దదైనాక ఒక 50 రూపాయలకు మనము సేల్ చేయొచ్చు. అలా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుంటేనే ఈ రోజుల్లో మన ఫ్యామిలీలో మనము బతకడానికి స్కోప్ ఉంది. లేదంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదాయం మాత్రం ఇంతుంది, ఖర్చు చూస్తే ఇంతుందండి ఈ రోజుల్లో. ఏమి అర్థం కాని సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఎవరికి తగ్గ ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి. గంటకు తగ్గ బొంత అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఐడియాస్లో మీకు తప్పకుండా ఏదో ఒకటి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా బిజినెస్ చేయాలంటే స్మాల్ బిజినెస్ కదా అని మొహమాట పడుతున్నట్టయితే వదిలేయండి. ఎందుకంటే ఎవరు కూడా 10 రూపాయలు ఫ్రీగా ఇవ్వరు. కాబట్టి వెంటనే స్టార్ట్ చేయండి. మీలో ఏ ఒక్కరు ఈ వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అయినా, లేదా నా వీడియో మీకు ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.